మీ కార్ కి బెస్ట్ సెరామిక్ కోటింగ్ ప్రీమియర్ కేర్ అపెక్సర్ కార్ డీటెయిలింగ్ స్టూడియో ఫర్ కాంటాక్ట్. కోర్టు ఆదేశాల మేరకు భవానీపురంలో కూల్చేసిన 42 ప్లాట్లకు సంబంధించిన బాధితులు ఏర్పాటు చేసిన ఇక్కడ ధర్నా ప్రాంతానికి మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి వచ్చి ఇక్కడ ఉన్న బాధితులందరితో కూడా ఆయన 1-to-1 మాట్లాడడం కూడా జరిగింది. దాని తర్వాత ఆయన కొన్ని కీలకమైన కామెంట్స్ కూడా చేశారు. ఈ కేసు మొత్తాన్ని సిబిఐకి అప్పచెప్పాలన్నారు. అలాగే వైసీపీ అధికారంలోకి వచ్చాక మళ్ళీ ఈ కేసుని మళ్ళీ మేము తిరిగి తోడతామని కూడా ఆయన బాధితులకు ఇక్కడ వాళ్ళందరూ కూడా హామీ ఇచ్చిన పరిస్థితి. సో బాధితులు కొంతమంది ఉన్నారు. ఏం మాట్లాడారు జగన్ గారు? జగన్ గారు మాకు న్యాయం చేస్తా ఉన్నారండి. ఖచ్చితంగా చేస్తారు. ఆయన ఇచ్చిన మాట కూడా నిలబెట్టుకుంటారు. ఎందుకంటే సామాన్యులకి కష్టం వస్తే జగనన్న ఊరుకోడండి. జగనన్న ముందుండి నడిపిస్తాడు. ఆయన మా బాధలను కూడా తీరుస్తారనే నమ్మకం ఉంది. ఇది నా ప్లాట్. ఈ టెంట్ వేసిందంతా కూడా ఇది మాది. మేము మా స్వార్జితంతో కొనుక్కున్నాం. మా ప్లాట్ మాకు వస్తుందని మేము ఖచ్చితంగా పోరాటం అయితే చేస్తున్నాము. గట్టిగా చేస్తున్నామండి, మామూలుగా కాదు. ఇంత స్వార్జిత ఆస్తి పోగొట్టుకోవటం అంటే మామూలు విషయం కాదు కదా. ఏదైనా చిన్న వస్తువు పోతేనే మనం విలువెల్లాడిపోతామే. అలాంటిది ఎన్నో ఏళ్ళు కష్టపడి రూపాయి కూడబెట్టి కొనుక్కున్న ప్లాట్ ఇది. ఖచ్చితంగా మా ప్లాట్ వస్తుందండి. జగనన్న హామీ ఇచ్చారు అంటే చేస్తారు, ఖచ్చితంగా చేస్తారు. సుప్రీంకోర్టులో ఫైట్ చేస్తున్నారు మీరు. ఆ లీగల్ సపోర్ట్ కూడా ఇస్తామని చెప్తున్నారు కదా. అవునండి, సుప్రీంకోర్టులో కూడాను మేమందరం సామాన్యులు అవటం వల్ల మేము ఢీ కొట్టలేకపోతున్నాం అవతల వాళ్ళని. సో ఢీ కొట్టలేకపోతుంటే మాకేంటంటే ఎవరి దగ్గరికి వెళ్ళాలో ఎక్కడా కూడా వెళ్ళని ఆఫీస్ లేదు. ఎన్ని మెట్లు ఎక్కామో ఎన్ని కిలోమీటర్లు తిరిగామో మాకే తెలీదు. కానీ ఎక్కడా కూడా మాకు రెస్పాండ్ కానీ రిప్లై రావటం కానీ ఎక్కడా లేదు. ఖచ్చితంగా ఇప్పుడు జగన్ సార్ వచ్చారు అంటే మాకు న్యాయం జరిగిద్ది. ఎందుకంటే ఆయన సామాన్య జనానికి అండ. ఆయన జనం మనిషి జగనన్న. ఆయన మాకు కొంచెం భరోసా ఇచ్చారు కాబట్టి. ఇంత ప్లాట్లు పోగొట్టుకోవడం అంటే మామూలు విషయం కాదు. ఇల్లుని కూల్చేశారు, లాక్కున్నారు. ఇప్పుడు మాకు వేరే ఇల్లు కూడా లేదు. మాకు ఫ్యూచర్ ఏమవుతుందో కూడా మా పిల్లల కోసం మాకు అర్థం కాకుండా ఉంది. ఈ ప్లాట్ ఇక్కడ ఇది కూల్చేసే ముందు మీకు నోటీసులు కానీ అవన్నీ అంటే సార్ చేశాము, ఎప్పటి నుంచో నడుస్తుంది కాబట్టి ఖాళీ చేసిన బాధ్యత వాళ్ళదే అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. నోటీసులు ఇచ్చారండి నిజంగా మీకు? ఏ నోటీసు ఇవ్వలేదండి. నోటీసులు ఇవ్వకుండా అర్ధాంతరంగా పొద్దున్నే 5ంటికి మొత్తం జేసీబీలతో మొత్తం ముట్టడించేశారు. అసలు మాకు ఎటు వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నామండి ఆ టైంలో కూడా. అంతమంది పోలీసులు, 200 మంది పోలీసులు, 100 మంది లాయర్లు, బ్లేడ్ బ్యాచీలను తీసుకొచ్చారు, గూండాలను తీసుకొచ్చారు. ఆడవాళ్ళ మీద అఘాయిత్యం చేసి దుర్మార్గంగా బయటికి లాగేశారండి. చిన్నపిల్లలు ఉన్నారు, మూగ జీవాలు ఉన్నాయి. వాటిని కూడా లెక్క చేయకుండా నిర్దాక్షిణంగా బయటికి లాగేశారు. మాకు ఏమి చేయదు. సామాన్య జనం అవటం వల్ల నిస్సహాయ స్థితిలో అలా ఉండిపోయాం మేము. నమ్మకం ఉందండి, నమ్మకం మేము ఉంచుకున్నామండి. ఎందుకంటే మా ప్రాణం అంతా మా ఇళ్లలోనే ఉంది. మా పిల్లల కష్టార్జితం, మా భర్తల కష్టార్జితం, మా కష్టార్జితం, మా శాఖర్ అంతా మా ఇళ్లలోనే ఉంది. ఇళ్ళ కాడ 1 ఎకరం పొలం ఉంటే పొలాలు కూడా అమ్ముకొచ్చుకొని మెడల్లో పెట్టుకొని కట్టుకున్నాం. బాకీలు కూడా ఉన్నాయి ఇంకా మాకు. మరి నిర్దాక్షిణంగా వచ్చేసి వెనకాల ఏ ఆపు లేకపోతే వాళ్ళు అలా చేయరండి. అసలు ఇళ్లలో సామాను కూడా తీసుకోకుండా పడేశారంటే వాళ్ళు వెనకాల చిన్న చిత్కోళ్ళు అయితే చేయరండి. దాని వెనకాల పెద్దోళ్ళే ఉన్నారు. ఇప్పుడు జగన్ వచ్చారు మీ దగ్గరికి, ఎటువంటి హామీ ఇచ్చారు? ఏమనంటే న్యాయం చేస్తామని హామీ ఇచ్చారండి. న్యాయం నాకు దేని కాడికి మీరు న్యాయం చేస్తాను అని హామీ ఇచ్చారండి. అసలు ప్రభుత్వం వాళ్ళు ఒక్కరు కూడా రావలేదు కదా. ఎందుకు రావట్లేదు అని అడుగుతున్నా. నేను అడగద్దా? నేను ఓటేసినప్పుడు నాకు ఆ హక్కు లేదా? ఇంతమంది ఉన్నారు కదా, ఒక్కళ్ళైనా రావాలి కదా ఇక్కడికి. మరి ఎవరు ఎందుకు రావట్లే? మేము 40 మంది మేమైపోవాలని రావట్లా? అసలు ఇచ్చాలి కదా. మీరు తిన్నారా, ఉన్నారా, ఎక్కడ ఉంటున్నారు, అసలు ఏంటని తెలియాలి కదా. ప్రతి వాళ్ళు కోర్టులో ఉండబట్టే కదా మేము బయటపడింది. అది ఉంది లేదని మేము కొనుక్కునేటప్పుడు మాకు తెలియదు. అది నిజంగా కూడా ఉందనుకోండి మాకు తెలియదు. మేము కట్టుకునేటప్పుడు అయినా రావాలి కదా. 16 సంవత్సరాల తర్వాత మేము 15 సంవత్సరాల తర్వాత మేము ఇల్లు కట్టుకున్నాం. ఇల్లు కట్టుకోవాలి కూడా 10 సంవత్సరాలు. ఇప్పుడు మేము 25 సంవత్సరాలు ఇల్లు కొనుక్కొని మరి 25 సంవత్సరాల నుంచి వాళ్ళు నిద్రపోతున్నారా? ఇప్పుడు ఒకరు భూమిలో వెళ్ళి మనం ఇల్లు కట్టుకుంటే వాళ్ళు 25 సంవత్సరాలు మనల్ని అక్కడ ఉండెత్తారా? మరి మీరు మోసపోయారు అంటున్నారు ఒక్కొక్కరు. మేము ఎలా మోసపోతామండి? ఇప్పుడు మీ ప్రభుత్వం మాకు రిజిస్ట్రేషన్ చేస్తేనే కదా మేము చేయించుకున్నాము. మరి మీరే కదా మమ్మల్ని మోసం చేశారు. మరి మేము ఎలా మోసపోతాం? మీరు చేస్తేనే కదా మేము మోసపోయింది. మా తప్పు కాదు కదా. మీరు దాంట్లో పాల్గొంటే మీరు చేయకూడదు కదా. మరి మీరు ఎలా రిజిస్ట్రేషన్ చేస్తారు? మీరు ఎలా మా కరెంటు బిల్లులు ఇస్తారు? మీరు ఎలా వాటర్ పన్నులు ఇప్పించుకున్నారు మా చేత? అంటే మా సొమ్మంతా ఇన్ని రకాలుగా కాజేసి ఇవాళ మమ్మల్ని రోడ్డు పడితే మేము చచ్చిపోవాలా? అంటే మీకు ఓటు వేయడానికి వచ్చినప్పుడు మేము బతికొచ్చి మీకు ఓటు వేసి వెళ్ళాలా? మేము
కోర్టులో ఉంది, కోర్టులో ఏ రకం మేము సొసైటీని బయటకు లాగమని చెప్తున్నాం కదా, సొసైటీ దొంగదని మేము చెప్తున్నాం కదా, మరి ఆ సొసైటీని మీరు గవర్నమెంట్ వాళ్ళు పట్టించుకొని బయటకు లాగాలి కదా. మీరు ఎవరి దగ్గర ప్లాట్ కొన్నారో వాళ్ళని అడిగారా? ఆయన ముసలాయన అయిపోయాడండి. అడిగితే ఆయన ఏమి తెలియనట్టుగా మైండ్ పోయినట్టుగా మాట్లాడుతున్నాడు. వాళ్ళ అబ్బాయి ఏమో మా నాన్న తీసుకుని మాకు సంబంధం లేదు అంటున్నాడు. ఇంకొక ఆయన జిడ్డు సుబ్బారావు అని ఉన్నాడండి. ఆయన ఉన్నంత వరకు ఎవరు రాలేదండి. ఆయన చనిపోయిన తర్వాత వీళ్ళు 2016 కానీ నుంచి ఎంటర్ అయ్యారు. అంతకుముందు అసలు వీళ్ళు లేరు. ఆ వేసిన ఉండటానికేమో ఉందంటండి, 2082లో ఉందంట. తర్వాత తెలిసింది మాకు, అసలు అయితే తెలీదు. ఆయన అయితే 2008లో చనిపోయాడంట. ఆయన చనిపోయాడు. మరి వీళ్ళు ఎవరు అనేది మీరు బయటకు లాగాలి కదా. మేము కట్టుకునేటప్పుడైనా మమ్మల్ని మీరు కట్టకూడదని మాకు చెప్పాలి కదా. మరి 5 సంవత్సరాల తర్వాత మాధ్యాన్ని డైరెక్ట్గా మాకు కాగితం లేకుండా ఏమి లేకుండా చెల్ల మీదకి వచ్చి కూల్చేస్తే అదేంది అది? వాడు పురుగులు పడిపోతాడండి. వాడు సామాన్యంగా పాడు పురుగులు పడి మా పిల్లలు ఉసురు కొట్టుకొని పోతాడు. వాడు బతుకంత వాడు కుటుంబం లేకుండా పోవాలా, వాళ్ళ వెనక ముందు లేకుండా పోవాలా. సో ఇది బాధితులైతే ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతోంది. మొత్తం 42 ఫ్లాట్లకు సంబంధించిన బాధితులంతా కూడా ఇక్కడే కూర్చొని ఆందోళన చేస్తున్న పరిస్థితి. ప్రస్తుతానికైతే వైసీపీ అధ్యక్షుడు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి వీళ్ళకి హామీ ఇవ్వడం కూడా జరిగింది. సిబిఐ ఎంక్వైరీ వేయాలని చెప్పి వాళ్ళు అడుగుతున్నారు. దాంతోపాటు లీగల్ సపోర్ట్ కూడా, సుప్రీంకోర్టులో లీగల్ సపోర్ట్ కూడా మా పార్టీ నుంచి మేము ఇస్తామని చెప్పి కూడా ఆయన హామీ ఇవ్వడం జరిగింది. అలాగే గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఈ కేసును మళ్ళీ మేము తిరగదోడతాము, మీకు న్యాయం చేపిస్తాం, ఇదే ప్లేస్లోనా లేదా ఇతర ప్రాంతాల్లో అయినా ఖచ్చితంగా మీ ఫ్లాట్లో చేయగా నేను చేస్తానని చెప్పి మాజీ సీఎం జగన్ హామీ ఇవ్వడంతో ప్రస్తుతానికైతే వీళ్ళందరూ కూడా నమ్మకం అయితే పెట్టుకున్న పరిస్థితి ఇక్కడ కనబడుతుంది. ఓవరాల్గా చూసుకుంటే ఇక్కడ ఈ ఆందోళన అనేది కంటిన్యూ కొనసాగుతుంది. న్యాయం చేసేంత వరకు కూడా ఈ ఆందోళన అనేది కొనసాగిస్తామని చెప్పి బాధితులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ వినయ్తో సాయి, సుమన్ టీవీ, విజయవాడ నుంచి.